హలో ఎవ్రీవన్. లైఫ్లో ఒక విషయం ఏదైనా సర్టెన్ ఉంది అంటే అది లైఫ్ ఈజ్ అన్సర్టెన్. అలాంటప్పుడు మనం లేకపోయినా మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా కావాలి. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్నాం యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. సో లేకపోతే మనం STPP అని కూడా చెప్పొచ్చు. కంపెనీ ఓవర్వ్యూ చూసుకుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. లేకపోయినా కూడా నేను మీకు ఈ కంపెనీ గురించి ఒక చిన్న బ్రీఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కంపెనీకి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ కంపెనీ మెట్రిక్స్ లో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకుంటే 99.5% ఉంది ఆన్ అన్ యావరేజ్ ఫర్ ద లాస్ట్ 3 years. అంటే ప్రతి 100 క్లెయిమ్స్లో మోర్ దెన్ 99 క్లెయిమ్స్ అయితే సెటిల్ అవుతున్నాయి. అండ్ కంప్లైంట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. జస్ట్ 7 complaints per 10,000 claims. అండ్ యాన్యువల్ బిజినెస్ మోర్ దెన్ 9,296 crores per year. అండ్ యాన్యువల్స్ క్లెయిమ్ పెయిడ్ 1,501 crores per year. సో ఓవరాల్గా కంపెనీ అయితే వెల్ ప్రాఫిటబుల్ అండ్ వెల్ రన్నింగ్ మెషిన్. సో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ మనకైతే ఓవరాల్గా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండటం వల్ల ఎస్పెషలీ యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్షిప్తో మనకి కవరేజ్ కూడా చాలా ఎక్స్టెన్సివ్గా అయితే ఉంటుంది. ఎస్పెషలీ ఫిమేల్ లైఫ్ ఇన్సూర్డ్కి 15% లోవర్ ప్రీమియమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీలో మనకి హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ఫాస్ట్ క్లెయిమ్ పేఅవుట్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. పాలసీ వేరియంట్స్ అండ్ ఫీచర్స్ చూసుకుంటే ఈ పాలసీలో మనకి టోటల్ 7 వేరియంట్స్ అయితే ఉన్నాయి. కానీ రెగ్యులర్ కవర్ అండ్ స్మార్ట్ కవర్ వేరియంట్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో రెగ్యులర్ కవర్ జస్ట్ నార్మల్ రికమెండేషన్. సో మీరు ఏదైతే కవర్ అమౌంట్ తీసుకుంటున్నారో మీకు ఆ ఫిక్స్ సమ్ ఇన్షూర్డ్ అయితే డెత్ బెనిఫిట్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నో మోర్ టర్మ్స్ ఆర్ కండిషన్స్, సింపుల్ అండ్ నో ఫ్రిల్స్ ప్లాన్. సో మీకు ఫుల్ రైడర్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే స్మార్ట్ కవర్ ప్లాన్లో ఏంటి అంటే మనం ఏదైతే కవర్ అమౌంట్ తీసుకుంటున్నామో ఫర్ ద ఫస్ట్ 15 years దానికి 1.5 times ప్రొవైడ్ చేస్తారు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 crore కవర్ తీసుకుంటే నాకు ఫస్ట్ 15 years పాలసీ తీసుకున్న తర్వాత 3 crores కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 15 years దాటిన తర్వాత మనకి ఓన్లీ బ్యాలెన్స్ సమ్ ఇన్షూర్డ్ లైక్ 2 crores ఏదైతే మనం రెగ్యులర్గా తీసుకున్నామో ఆ కవరేజ్ మాత్రమే ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఫర్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మీకు హై లయబిలిటీస్, లోన్స్ లేకపోతే కిడ్స్ ఎడ్యుకేషన్ ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే మీరు స్మార్ట్ ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రీమియమ్స్ కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి డైరెక్ట్గా 3 crores ప్లాన్ తీసుకునే దానికంటే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 30-year-old మేల్ మీరు 3 crore కవర్ డైరెక్ట్గా రెగ్యులర్ వేరియంట్లో తీసుకోవాలి అనుకుంటే 44,908 rupees పడుతుంది. బట్ అదే స్మార్ట్ కవర్లో అయితే 2 crore base sum insured which is almost making your cover amount 3 crores for the 15 years మనకి 37,344 మాత్రమే పడుతుంది. సో ఆల్మోస్ట్ అరౌండ్ 7,500 ప్లస్ సేవింగ్స్ అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ. అండ్ ఈ పాలసీలో మనకి కొన్ని ఇన్బిల్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ ఈస్ టర్మినల్ ఇల్నెస్ కవరేజ్. సో ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత మేజర్ క్రిటికల్ కండిషన్ కానీ డయాగ్నోస్ అయితే మనకి పేఅవుట్ అనేది అప్ టు 1 year అప్ ఫ్రంటే చేసేస్తారు. కవర్ కంటిన్యూయన్స్ బెనిఫిట్ కూడా ఉంది. మనము ఒకవేళ పాలసీ ప్రీమియమ్స్ 1 year పే చేయకపోతే మన పాలసీ అయితే ల్యాప్స్ అవ్వదు ఈ ప్లాన్ లో. సో మనకి 0 cost ఎగ్జిట్ కూడా ఉంది. 30th పాలసీ ఇయర్ తర్వాత మనం పాలసీ సరెండర్ చేస్తే మన ప్రీమియమ్స్ అయితే పే బ్యాక్ చేస్తారు. ఈ పాలసీలో మనకి ఇన్స్టా క్లెయిమ్ పేఅవుట్ ఆప్షన్ కూడా ఉంది. సో మనం ఒకవేళ క్లెయిమ్ చేయాల్సి వస్తే వితిన్ 1 working డేలో మనకి అప్ టు 2 lakhs అయితే ఇమీడియట్గా అమౌంట్ని డిస్బర్స్ చేస్తారు. ఈ పాలసీలో ఇవే కాకుండా మనకి ఫిమేల్ ఫోకస్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ లైఫ్ లైన్ ప్లస్. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత హస్బెండ్ చనిపోతే సో మనకి కవర్ అమౌంట్ అప్ టు 50 lakhs ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటు మెటర్నిటీ రైడర్ కూడా ఉంది. సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఆర్ ఎనీ కాంజనైటల్ మెడికల్ కండిషన్స్ ఒకవేళ న్యూ బార్న్కి ఉంటే దానికి కూడా మనకి ఎక్స్ట్రా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బై టేకింగ్ ఎక్స్ట్రా ప్రీమియం. సో వీటితో పాటు ఇంకా ఆప్షనల్ రైడర్స్ ఏమున్నాయని చూసుకుంటే మనకి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఈ రైడర్ తీసుకునేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి 22 illnesses-కి కవరేజ్ కావాలా, 64 illnesses-కి కవరేజ్ కావాలా అని. సో ఈ రైడర్తో ఒకవేళ మనకి ఫ్యూచర్లో ఎలాంటి డయాగ్నోసిస్ అయినా అయితే ఈ లిస్టెడ్ మెడికల్ కండిషన్స్లో మనకి లంసమ్ పేఅవుట్ అయితే ఇస్తారు. సో ఈ రైడర్ పాలసీ తీసుకున్న తర్వాత మనకి 20 years వరకు అయితే యాక్టివ్ ఉంటుంది. అండ్ వేవర్ ఆఫ్ ప్రీమియమ్స్ కూడా ఉంది. అగైన్ ఒక లిస్టెడ్ మెడికల్ కండిషన్స్లో మనకి ఏ కండిషన్ అయినా డయాగ్నోజ్ అయితే మన ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని వేవ్ ఆఫ్ చేసేస్తారు. అంటే మనం కట్టాల్సిన అవసరం లేదు ప్రీమియమ్స్, కానీ కవరేజ్ అయితే ఇంకా ప్రొవైడ్ అవుతూనే ఉంటుంది. వీటితో పాటు అదర్ కామన్ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్స్ కూడా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్, డెత్ ఆర్ డిజబిలిటీ రైడర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెటర్నిటీ రైడర్ ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే ఈ రైడర్ని అవైలబుల్గా పెట్టారు. సో మనం ఈ పాలసీ ప్రీమియమ్స్ అండ్ డిస్కౌంట్స్ చూసుకుంటే సాలరీడ్ ప్రొఫైల్స్కి అప్ టు 15% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఆన్ ద ఫస్ట్ ఇయర్. అండ్ ఫిమేల్ ప్రీమియం ఇందాక చెప్పినట్టే 15% తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ STPP ప్లాన్ అంటే ఫ్లెక్సిబుల్ ఆప్షన్ అండ్ ఫిమేల్ ఫ్రెండ్లీ కూడా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ మనకి చాలా ఫీచర్స్ అయితే ఈ పాలసీలో ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఈ పాలసీ సమ్మరీ చూసుకుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ STPP అంటే ఫ్లెక్సిబుల్, ఫిమేల్ ఫ్రెండ్లీ అండ్ ఫీచర్ లోడెడ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఎస్పెషలీ ఫర్ దోస్ లుకింగ్ ఫర్ కాస్ట్ ఎఫెక్టివ్ హై కవర్ అమౌంట్ విత్ హై లయబిలిటీ ప్రొటెక్షన్. సో మీకు ఇమీడియట్ లయబిలిటీస్ ఏం లేవు అనుకుంటే రెగ్యులర్ కవర్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మేజర్ లయబిలిటీస్ ఉన్నాయి అనుకుంటే స్మార్ట్ కవర్ ఆప్షన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ రెస్ట్ ఆఫ్ ద వేరియంట్స్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ఓపీ బేస్డ్ వేరియంట్స్ ఆర్ ఇన్కమ్ ప్రొటెక్షన్ వేరియంట్స్ ఎట్సెట్రా అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ప్రీమియమ్స్ హై ఉంటాయి, రిటర్న్స్ లో ఉంటాయి. మీకు సూట్ అయ్యే బెస్ట్ వేరియంట్ చూస్ చేసుకోవాలి అంటే బుక్ ఏ ఫ్రీ కాల్ విత్ డిటో. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మా అడ్వైజర్స్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏ వేరియంట్ బెటర్ అని. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను అజిత్, సైనింగ్ ఆఫ్.